నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పహల్గామ్ అటాక్. ఈ అటాక్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఏ క్షణమైన యుద్ధం రావచ్చు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఒకవేళ యుద్ధం వస్తే అసలు బలగాల సంఖ్య ఎవరికి ఎక్కువగా ఉంది? పాక్ను భారత్ ఏ విధంగా దెబ్బ కొడుతుంది? అసలు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు సఫలమయ్యాయా? పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతుందా? ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మనతో పాటుగా ఉన్నారు మేజర్ శ్రీనివాస్ గారు, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. సార్ నమస్తే. నమస్కారం అండి. పహల్గామ్ అటాక్ భారత్నంతా కూడా దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పవచ్చు. మరి ఈ పహల్గామ్ అటాక్కి ప్లాన్ వేసింది లష్కర్ బోయిరా వాళ్ళైతే అమలు చేసింది ఐఎస్ఐ, వెనుక ఉండి నడిపించింది ఐఎస్ఐ అనే మాటలు వినిపిస్తున్నాయి. ఏమంటారు మీరు? ఈ లష్కర్ తయ్యబా హస్తం ఉండడం, ఐఎస్ఐ హస్తం ఉండడం, అలాగే పాకిస్తాన్ ఆర్మీ యొక్క హస్తం ఉండడం, ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఆ ట్రయాంగిల్ అనేటువంటిది ఖచ్చితంగా ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ వెనకాల ఉంది. అలాగే దీని వెనకాలనే కదండి, భారతదేశంలో కాశ్మీర్లో, ముఖ్యంగా కాశ్మీర్లో ఎటువంటి దాడులు జరిగినా దాని వెనకాల పాకిస్తాన్ ఆర్మీ అలాగే ఐఎస్ఐ వీళ్ళిద్దరి చేత శిక్షణ పొందుతున్నటువంటి ఉగ్రవాద సంస్థల యొక్క హస్తం అనేటువంటిది చాలా క్లియర్గా మనకు కనిపించినటువంటి విషయం. ఈవెన్ ఎన్ఐఏ యొక్క ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో కూడా ఈ విషయాలు అనేటువంటివి మనకు తెలిసినాయండి. ఈ విషయాలు అనేటువంటివి కాబట్టి ఈ ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తుంది ఖచ్చితంగా. గతంలో చూడండి పుల్వామా సంఘటనలో కానీ లేకపోతే ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఖచ్చితంగా పాకిస్తాన్ యొక్క హస్తం. మీరు చూడండి కార్గిల్ వారు అక్కడ ఏమన్నారు అంటే ఫస్ట్ అక్కడ కొంతమంది ఉగ్రవాదులు లేకపోతే వీళ్ళు వచ్చి ఉన్నారు అని చెప్పేసి అన్నారండి. పాకిస్తానీ ఆర్మీ ఉందండి, అక్కడ పాకిస్తానీ ఆర్మీ ఉంది, ఉగ్రవాదులు ఉన్నారు, ఐఎస్ఏ ఉన్నది. వీళ్ళందరూ కలిసే ఆపరేషన్స్ అనేటువంటివి ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కానీ లేకపోతే మన ఇండియన్ కాశ్మీర్లో కానీ వాళ్ళు చేస్తున్నది ఏంటి అంటే ఇలాంటి పనులే చేస్తున్నారు. ఇక్కడ అస్తవ్యస్తమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం వెనకాల పాకిస్తాన్ యొక్క హస్తం అనేటువంటి చాలా క్లియర్గా కనిపిస్తుందండి. సార్, మీరు చెప్పినట్టుగా ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవాలని చెప్పి డిమాండ్ వినిపిస్తుంది. ఇది సాధ్యం అవుతుందంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచ దేశాలకు అర్థమైనటువంటి విషయం, గతంలో మనం ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్ని ప్రపంచ దేశాల్లో ఏకాకిని చేయడంలో మన దౌత్య అధికారులు అలాగే మన మినిస్ట్రీ, విదేశాంగ శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా మోడీ గారి ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్ అయ్యిందండి ఈ విషయంలో. ప్రపంచ దేశాలకు అర్థమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీద పాకిస్తాన్ అనేటువంటిది కొన్ని ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తుంది, వాటికి శిక్షణ ఇస్తుంది. వాటి ద్వారా అటు కాశ్మీర్కే కాదు ప్రపంచానికి కూడా ఉగ్రవాదం ముప్పు అనేటువంటిది ఉంది అనేటువంటిది అక్కడ. ఇప్పుడు ఈ లష్కర్ తయ్యబా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో, ఈ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఒక దొరికితే కనుక ఆల్రెడీ యుఎన్ ప్రకటించిందండి, ఈయన కనిపిస్తే కనుక కొంత బహుమతి ఇస్తాము అని చెప్పేసి. సో ఒసామా బిన్ లాడెన్ లాగా లష్కర్ తయ్యబా చీఫ్ కూడా ఒక వాంటెడ్ పర్సన్ అండి. సో ఇలా ప్రపంచ దేశాలకు అర్థమైనటువంటి విషయం ఏంటి అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేటువంటిది కేవలం భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి సమస్య మాత్రమే కాదు, ప్రపంచంలో ఉగ్రవాదానికి కూడా ఒక మూల కారణం అనేటువంటి విషయం అర్థమవుతుంది. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా క్లియర్గా చెప్తున్నాయి అసలు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేటువంటిది తీసేసుకోవాలి. అది పాకిస్తాన్ చేతిలో ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు మన చేతికి కత్తిస్తే కూరగాయలు కోసుకోవచ్చు, అలాగే ఎవరినైనా పడవచ్చు. పాకిస్తాన్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించుకుంటుంది. అది ప్రపంచ దేశాలే కదండి, అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వాళ్ళు ఖచ్చితంగా అభిప్రాయపడుతున్నారండి. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా దే ఆర్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ పాకిస్తాన్. వాళ్ళకేమో ఆజాద్ కాశ్మీర్ అన్నారు, ఆజాద్ కాశ్మీర్లో ఎక్కడా కూడా ఆజాదే లేదు. గిల్గిడ్ ప్రాంతం కానీ ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ఈ ప్రాంతాలన్నీ కూడా పాకిస్తాన్ యొక్క కబంధ హస్తాల్లో నలిగిపోతున్నాయండి. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఏమని డిమాండ్ చేస్తున్నాయంటే భారతదేశం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని తీసేసుకోవాలి. ఇది సాధ్యమా కాదా? 100% సాధ్యం అండి. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని తీసుకోవడం అనేటువంటిది పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. అది కేవలం మన డెసిషన్కి సంబంధించినటువంటి విషయం. ఒక్కసారి కనుక మనం నిర్ణయం తీసుకున్నాము అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీదకి మనం యుద్ధం చేసైనా సరే వెనక్కి తెచ్చుకోవాలి అనేటువంటి ఒక డెసిషన్కి వచ్చాము అంటే అదేమీ అసాధ్యమైనటువంటి విషయం కాదు.
ఇప్పుడు ప్రధాని మోదీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, ఈ అటాక్ జరిగిన వెంటనే సరే వాళ్ళని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఏ ఒక్క ఉగ్రవాదిని కూడా మేము వదిలిపెట్టమని చెప్పారు. కానీ ప్రస్తుతం సగటు భారతీయుడు పుల్వామా అటాక్ జరిగినప్పుడు ఏ విధంగా భారత్ తిప్పికొట్టిందో ఇప్పుడు పహల్గామ్ అటాక్కి తిప్పికొట్టలేదు ఏంటి అని చెప్పి ఒక దిగ్భ్రాంతితో ఉన్నారు. అసలు ఏం జరుగుతోంది? ఏమండి, ఏదైనా సరే మనం చూసుకుంటే ఇమీడియట్ నీ జర్క్స్ అనేటువంటి ఇవ్వకూడదండి. మనకి సాధారణంగా మన యొక్క ఉక్రోషం కానీ లేకపోతే మన సెంటిమెంట్స్ కానీ వాళ్ళు ఒకసారి దాడి చేశారు, దానికి ఇమీడియట్గా మనం రిప్లై ఇచ్చేసేయాలి, మనం దాడి చేసేయాలి అని దెబ్బకు దెబ్బ అనేటువంటిది ఇమీడియట్గా కొట్టాలి అనుకుంటారు. మీరు ఒక సిచ్యువేషన్ ఎంజాయ్ చేయడం లేదండి. శత్రువుకి కొడతాము అనేటువంటి భయంలో బతికేటువంటి ఆ సిచ్యువేషన్ ఉంటుంది చూడండి. లెట్ us ఎంజాయ్ దట్. పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి సాధారణ పౌరుడి కానించి సైనిక అధికారుల వరకు అలాగే పాకిస్తాన్ పాలకుల వరకు ఉన్నటువంటిది భారతదేశం ఏ సమయంలో అన్నా సరే మాకు దాడి చేస్తుంది. ఆ యొక్క భయం ఏదైతే ఉందో చూశారు, ఆ భయంలో మనం ఉంచాలండి వాళ్ళని. ఆ భయం లేకపోవడమే ఈ పనులన్నీ చేస్తున్నారు. ఆ భయంలో ఉన్నప్పుడు లెట్ us ఎంజాయ్ దట్ ఫియర్ అమాంగ్ దెమ్. ఆ భయంలోంచి వాళ్ళు రకరకాలైన పిచ్చి పిచ్చి ప్రాలాపనలన్నీ చేస్తున్నారు. మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని, లేకపోతే మేము భారతదేశంలో రక్తం ఏర్లై పారిస్తామని, ఇలా రకరకాలుగా వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నప్పటికీ కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పి ఫింగర్స్ క్రాస్ చేసుకుని వాళ్ళు వెయిట్ చేస్తూ భయపడి చేస్తున్నారండి పాకిస్తాన్. సో ఇది విజయమే. ఇది కూడా ఒక రకమైనటువంటి విజయమే. శత్రువుని ఎన్ని రకాలుగా హింస పెట్టాలో అన్ని రకాలుగా మనం హింస పెట్టచ్చండి. సో మనం ఇమీడియట్గా లేదు అనేటువంటిది కనుక మనం చూసినట్లయితే వాళ్ళు ఇప్పుడు రెడీగా ఉన్నారండి, రెడీగా ఉన్నారు. ఏం చేస్తుంది ఏంటి ఈ హడావుళ్ళు ఏదైనా చేస్తారు వాళ్ళు. కాబట్టి మనం ఏం చేయాలండి, ఆ యొక్క ఫియర్ దాన్ని అలా ఉంచి సరైనటువంటి సమయం చూసి ఇంకా భారతదేశం ఏం చెయ్యదులే మనకేమీ కాదు. ఇప్పుడు ఉగ్రవాద సంస్థలు అక్కడ కనిపించినాయి పాక్ అక్కిబడి కాశ్మీర్లో 42 ఒక టెర్రరిస్ట్ లాంచింగ్ ప్యాడ్స్ని మనం ఐడెంటిఫై చేసాం. పాకిస్తాన్ ఈజ్ సో ఫూల్ దట్ ఆ పీపుల్ని అక్కడే ఉంచుతుందా? ఉంచదు. వాళ్ళని బంకర్లో తరలించేసిందండి. ఇప్పుడు దాడి చేసి ఖాళీ బంకర్లు ఖాళీ లాంచ్ ప్యాడ్ని మనం దాడి చేసి ఉపయోగం ఏముందండి? మన యొక్క ఇంటి నెట్వర్క్ అనేటువంటి పనిచేస్తూ ఉంటుందండి, మన ఇంటెలిజెన్స్ అనేటువంటి పనిచేస్తూ ఉంటుంది. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటి వస్తుంది. వచ్చినప్పుడు శత్రువుకి మ్యాక్సిమం డ్యామేజ్ మ్యాక్సిమం ఫియర్ క్రియేట్ చేయాలండి. ఇప్పుడు వాళ్ళు ఏదైతే దాడి చేస్తుంది అనేటువంటి భయంతో ఉన్నారో ఆ ఫియర్ ఏదైతే ఉందో ఆ ఫియర్ని అలా ఉండిద్దాం. సరైనటువంటి సమయం చూడాలి. ఇది ఏంటి అంటే జస్ట్ ఏదో జర్నీకి వెళ్ళినట్టు పక్కింటి వాళ్ళని ఏదో గొడవకి వెళ్ళినట్టు కాదు కదండి. ఇది ఏంటి అంటే సరైనటువంటి అనుకూలమైనటువంటి సమయాన్ని చూసుకోవాలి, సమాయత్తాన్ని చూడాలి. దెబ్బ కొడితే మళ్ళీ తిరిగి లేని విధంగా ఉండాలండి. కాబట్టి ఇమీడియట్గా ప్రజల యొక్క ఆకాంక్ష బాగానే ఉంది, కానీ ఇది ఒక టాక్టికల్ ఆపరేషన్, ఇది ఒక ప్రిపరేషన్ అండి. అది ఏ దారులకు దారితీస్తుందో తెలియదు. ఒకసారి అంటూ మనం యాక్షన్ స్టార్ట్ చేసామంటే యాక్షన్ రియాక్షన్ ఈ చైన్ లింక్ అనేటువంటిది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుందండి. స్టార్ట్ అయినప్పుడు మనం పూర్తి సన్నద్ధత అనేటువంటిది మనకు అవసరం. అదేవిధంగా మనం దాడి చేసినప్పుడు సరైన మ్యాక్సిమం కొలాటరల్ డ్యామేజ్ అనేది జరగాలి. మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి చర్యలు చేయకుండా మన యొక్క రియాక్షన్ అనేటువంటిది ఉండాలి. ఇవన్నీ చూసుకుని మనం దాడి చేయాలండి. కాబట్టి వెంటనే మనకు లేదు అని ఎవ్వరూ కూడా బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఏది చేసినా సరే మోడీ గారే చెప్పారు, మేము ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామో వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేస్తారని. అలాగే ఆయన వార్నింగ్ కూడా ఇచ్చారు, వేర్ ఎవర్ యు ఆర్ హైడింగ్ వి చేజ్ యూ వి కిల్ యూ. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని పట్టుకుని చంపుతాము అన్నారు. ఉగ్రవాదులను చంపడం మన టార్గెట్ కాదు, ఉగ్రవాదాన్ని అణిచివేయడం మన టార్గెట్. ఉగ్రవాదాన్ని పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ని నియంత్రించడం మన టార్గెట్ అండి. ఇది మన టార్గెట్. కాబట్టి టైం పడుతుందండి. సార్, మీరు చెప్పినట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ గారు పూర్తి స్వేచ్ఛను ఆర్మీకి ఇస్తున్నామని చెప్పారు. అవును. ఆర్మీ యాక్షన్ ఏ విధంగా ఉంది? పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు లోకల్గా ఎలాంటి నిర్ణయాలైనా సరే తీసుకోవచ్చండి. ఇప్పుడు ప్రతిదానికి కూడా మనం పర్మిషన్స్ కోసం వెయిట్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఎల్ఓసిలో వాళ్ళు సీజ్ ఫైర్ని వైలేట్ చేస్తున్నారు. దాన్ని చాలా ధీటైనటువంటి సమాధానం మనం ప్రతిఘటిస్తున్నాం, దానికి జవాబు అనేటువంటిది ఇస్తున్నాం. కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది డిలే అవుతూ ఉంటుంది ఇంతకుముందు సిచ్యువేషన్లో. ఇప్పుడు ఆ నిర్ణయాలు తీసుకోవడంలో డిలే అవుదండి. లోకల్ కమాండర్ ఈజ్ ద సుప్రీం కమాండర్ అండి. ఇంకా ఆ ఏరియా వరకు వచ్చేంతవరకు
సో ఆ లోకల్లో వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నా సరే, ఇప్పుడు ఆల్రెడీ మనం ఆయుధాలు తీసుకోవడం జరపడం జరిగిందండి. మన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ స్టార్ట్ చేసాము, మనం ఒక జామర్స్ అనేటువంటివి పెట్టాం. మన విమానాలు కూడా ఆ యొక్క శత్రు యొక్క రాడార్కి అందకుండా ఉండేటువంటి టెక్నాలజీ మన రాఫెల్లో ఉంది. అలాగే శత్రు విమానాల యొక్క రాకలను పసిగట్టే విధంగా మనం ఏం చేసాము అంటే మన యొక్క జామర్స్ ఏదైతే ఉన్నాయో, ఎలక్ట్రానిక్ జామర్స్ అంటే ఏం జరుగుతుందండి, వాళ్ళ యొక్క జీపీఎస్ సిస్టమ్స్ పనిచేయవు, వాళ్ళ యొక్క ఎయిర్ ఫోర్సు ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ పనిచేయదండి. జామర్స్ అనేటువంటివి వస్తాయి. దానివల్ల శత్రువు గందరగోళ పరిస్థితుల్లో పడిపోతారండి. కారణం ఏంటి అంటే ఇప్పుడు మన సైడ్ నుంచి వాళ్ళ సైడ్ నుంచి కూడా మన యొక్క కీలకమైనటువంటి స్థావరాల మీద వైమానిక దాడులు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయండి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటే సైన్యం కూడా ఎలాంటి ధీటైనటువంటి జవాబు చెప్పడానికైనా సరే సన్నద్ధంగా ఉంది. అదేవిధంగా అవసరమైతే మనం అటాక్ కూడా చేయడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు మనం సృష్టించుకుంటున్నామండి. ఏ క్షణమైన యుద్ధం రావచ్చు అని చెప్పి కనిపిస్తున్న దృశ్యం సార్. మరి ఇటు ఇండియన్కి అటు పాకిస్తాన్కి ఎవరికి ఆర్మీ బలం ఎక్కువగా ఉంది? నేవీ అయినా ఆర్మీ అయినా ఎవరికి ఎక్కువగా ఉంది? మీరు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలాగ మీరు మ్యాన్ పవర్ కానీ, లేకపోతే వార్షిప్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కానీ, మిగ్ విమానాలు కానీ, ఈ ఫైటర్ జెట్స్ కానీ, వీటిలో వేటిని చూసుకున్నా సరే పాకిస్తాన్కు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి అంటే మన దగ్గర ఉన్నటువంటి వాటిలో కనీసం 50% కూడా లేవు వాళ్ళ దగ్గర. కొన్ని మాత్రం ఒక 50% మించి దగ్గరే అప్రాక్సిమేట్లీ 55% ఉందండి సంఖ్యాపరంగా మనం చూసుకున్నట్లయితే. సో నవేడేస్ సంఖ్య అన్నది ఇంపార్టెంట్ కాదు, టెక్నాలజీ అనేటువంటి చాలా ఇంపార్టెంట్, ట్రైనింగ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ విధంగా కనుక చూస్తే మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేటువంటిది మన ఇండియన్ ఆర్మీ అనేటువంటిది మనం ఉపయోగించుకుంటున్నాం. డ్రోన్స్ విషయంలో కానీ, లేకపోతే ఫైటర్ జెట్స్ విషయంలో కానీ, రాడార్ సిస్టమ్స్ విషయంలో కానీ, న్యూక్లియర్ సబ్మెరైన్ విషయంలో కానీ, వీటిలన్నింటిలో కూడా ఈ యొక్క వార్ఫేర్ స్ట్రాటజీ అనేటువంటిది ఇండియాది మారింది. పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చాలా పాత ఇన్ఫర్మేషను. అలాగే వాళ్ళ టెక్నాలజీ కూడా కొంచెం పాతగా ఉంది. వాళ్ళ దగ్గర అత్యాధునికమైనటువంటి F-16 విమానాలు ఉన్నప్పటికీ వాటిని కూడా చేసి పడగొట్టేటువంటి సుశిక్షితులైనటువంటి పైలట్ ఆఫీసర్సు, ఆ యొక్క వైమానిక అధికారులు, సిబ్బంది మన దగ్గర ఉన్నారు. దానికి తార్కాణమే వింగ్ కమాండర్ అభినందన్ గారి యొక్క ఆ యొక్క F-16 విమానాన్ని మనం MiG-29 ఆ యొక్క బైసన్ విమానంతో కొట్టడం అనేటువంటిది మామూలు విషయం కాదండి. ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ ఏ విషయంలోనూ కూడా భారతదేశానికి కంపారిజన్ కాదు. భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థ ప్రపంచ దేశాల్లో 4వ అతిపెద్ద రక్షణ వ్యవస్థ అండి. అయితే పాకిస్తాన్ది కనుక మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ 13వ స్థానంలో ఉందండి. ఎక్కడ 4వ స్థానము, ఎక్కడ 13వ స్థానమో. సో మనం ఖచ్చితంగా పాకిస్తాన్కి ధీటైనటువంటి సమాధానం చెప్పేటువంటి స్థితిలోనే మనం ఉన్నామండి. ప్రస్తుతం పాక్ గగనతలాన్ని ఇండియా మూసివేసింది. మరి దీంతో ఇండియాకి ప్లస్ పాయింట్ అంటారా, మైనస్ అంటారా, ఏమంటారు? అంటే మన గగనతలం మీద ఎప్పుడైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనిక పౌర విమానాలు ఎగరకూడదు అనేటువంటి రిస్ట్రిక్షన్ మనం పెట్టామో, ఆటోమేటిక్గా పాకిస్తాన్ కూడా ఏం చేసింది అంటే వాళ్ళ యొక్క గగనతలం మీద మన యొక్క పౌర మరియు సైనిక విమానాలు అనేటువంటివి ఎగరకూడదు అనేటువంటిది పెట్టిందండి. ఇప్పుడు ఏంటి అంటే అమెరికాకు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మనకి పాకిస్తాన్ మీదుగా మనం వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండేవండి. ఇప్పుడు ఎయిర్ ఇండియాకి ఆ మార్గాలు అనేటువంటివి క్లోజ్ చేయడం వలన కొంత నష్టం అనేటువంటిది రావడం వాస్తవమే. కానీ ఆ నష్టం అనేటువంటిది ఎవరి మీద పడుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద పడుతుందండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద పడుతుంది. అంటే వాళ్ళు మరి దాన్ని భరించేటువంటి స్థితిలో లేరంటే అమెరికాకి ఎవరు కూడా పీపుల్ బిలో ద పావర్టీ లైన్ వెళ్ళడం లేదు, లేదా లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు వెళ్ళడం లేదు. అబౌవ్ మిడిల్ యావరేజ్ ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళు, లేదా హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు, రిచ్ పీపులే వెళ్తున్నారు. ఈ నష్టం టికెట్ల రూపంలో ఒకవేళ టికెట్ ఫేర్ అనేటువంటిది పెరిగినప్పటికీ అది ప్రయాణికులు అందరి మీద పడడం వలన పెద్ద ఏం నష్టం లేదండి. కానీ ఎయిర్ ఇండియాకి 5,000 crores లాస్ వస్తుంది అని చెప్పేసి అన్నారు. అది దాన్ని 5,000 కోట్ల లాస్ అనేటువంటిది ఏం పెద్ద కష్టమేం కాదండి. భారతదేశం అంత భరించలేనటువంటి స్థితిలో కూడా లేదు. కానీ మన
ఇదే 5,000 కోట్లు లేదా 50,000 కోట్ల రూపాయల నష్టాన్ని కనుక పాకిస్తాన్కి కలిగించామంటే అక్కడ ఎవిడెంట్ చేంజెస్, విజిబుల్ చేంజెస్ అనేటువంటి మనకు కనిపిస్తాయండి. కాబట్టి ఈ నష్టాన్ని మనం పెద్దగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. బలవంతుడైనటువంటి వ్యక్తి మీద ఏదో చిన్న ఈ ఆయుధం ఉపయోగించినట్టు అది 5,000 కోట్లు నష్టం అనేటువంటిది పెద్ద ఏమి ఇండియాకి పెద్ద కష్టమేం కాదండి మనకు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను బట్టి. అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ వ్యవస్థ భారత్ దగ్గర ఉంది. ఈడబ్ల్యూ వార్ వ్యవస్థ అంటే ఏంటి సార్? మనకి యుద్ధంలో కమ్యూనికేషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. అంతేకాకుండా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. శత్రు దేశాలకు సంబంధించినటువంటి ఆ యొక్క కీలకమైనటువంటి స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే ఆ సమాచారాన్ని మన దగ్గర తీసుకురావడం, దీంతోపాటు శత్రు విమానాలను ముందుగానే పసిగట్టడం, రాడార్ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ వ్యవస్థ, ఇవన్నీ కూడా చూసుకుంటే సో ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి మన దేశానికి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది బయటికి వెళ్ళకుండా జామ్ చేయడం. అలాగే యుద్ధ విమానాలు ఏదైతే ఉన్నాయో, శత్రు దేశాలకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలు ఏదైతే ఉన్నాయో అవి వస్తే కనుక వాటిని ముందుగానే పసిగట్టడంతో పాటు శత్రు దేశాల యొక్క ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వ్యవస్థను గందరగోళం చేసి అది పనిచేయకుండా చేయడం. ఇది ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ అనేటువంటిది వన్ ఆఫ్ ది వార్ఫేర్ టెక్నిక్. సైకలాజికల్ వార్ఫేర్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, ఎకనామిక్ వార్ఫేర్, కన్వెన్షనల్ వార్ఫేర్, ఇవన్నీ కూడా యుద్ధ తంత్రాల్లో భాగాలండి. కాబట్టి ఎవరైతే ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో సుప్రిమసీ సాధిస్తారో, ఒక గందరగోళమే అండి. ఇప్పుడు పాకిస్తాన్కి మన దగ్గర వైపు రావాలి అని చెప్పేసి అన్నారు, నావిగేషన్స్ జామ్ చేసాం, అది ఎక్కడికి వెళ్తుంది, ఏ టార్గెట్ను కొడుతుంది అది అంటే వాళ్ళ దగ్గర అత్యాధునికమైనటువంటి విమానాలు F-16 లాంటివి ఉన్నప్పటికీ కూడా నావిగేషన్ అనేటువంటిది మనం జామ్ చేసాము అంటే అది అసలు పాకిస్తాన్ మీద బాంబులు వేస్తుందా, ఇండియా మీద బాంబులు వేస్తుందా, టార్గెట్ మీద బాంబులు వేస్తుందా, ఎక్కడ వేస్తుంది, అసలు రావడానికే సాహసించలేరు వాళ్ళు. సో అలాంటి గందరగోళ పరిస్థితుల్లో పడేసేటువంటి టెక్నాలజీ మన దగ్గర ఈ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ద్వారా మనం సృష్టిస్తామండి. అందుకే మనం బార్డర్ నిండా కూడా మనం ఏం చేసామంటే ఈ జామర్స్ని వీటిని పెట్టేయడం అనేటువంటి జరిగేది. శత్రువుల యొక్క నావిగేషన్ మీద ఎఫెక్ట్ పడుతుందండి. అలాగే మన యొక్క విమానాలు ఏదైతే ఉన్నాయో వాటి కమ్యూనికేషన్లు కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా డిఫెన్సు, అఫెన్సు విధంగా ఈ వార్ఫేర్ అనేటువంటి దాంట్లో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ చాలా 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 ఇంపార్టెంట్. దీని మీద ఎవరైతే హై టెక్నాలజీ ఉపయోగిస్తారో, సుప్రిమసీ సాధిస్తారో వాళ్ళు యుద్ధంలో నెగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందండి. యాజ్ ఏ ఆర్మీ ఆఫీసర్గా, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్గా ఈ దాడి గురించి విన్న వెంటనే, అంటే ముస్లిమేతరుల పైన జరిగిన వెంటనే, ఇప్పుడు మీరు ఆర్మీలో కులం చూడకుండా, మతం చూడకుండా అందరూ ఒకేలా పోరాడు, ఈ దాడి గురించి విన్న వెంటనే మీకు ఏ ఫీలింగ్ కలిగింది? ఇక్కడ హిందువుల మీద దాడి చేశారా, ముస్లింలు దాడి చేశారా అనేటువంటిది ఒక మెథడ్ అండి అది. కానీ ఇక్కడ మనం బ్రాడ్గా చూస్తే మన యొక్క దేశ ఆత్మాభిమానం మీద, మన దేశ గౌరవం మీద జరిగినటువంటి దాడి అండి ఇది. కాశ్మీర్లో అంటే ఇట్ హ్యాస్ క్వశ్చన్డ్ ద పవర్ ఆఫ్ ఇండియా. అండి. కాశ్మీర్లో మనం సాధారణమైనటువంటి పరిస్థితులు నెలకొల్పాలని మనం ప్రయత్నిస్తున్నాం. ఆర్టికల్ 317 రద్దు చేసాం. నోట్లు బందీ అనేటువంటిది, ఆ నోట్లు రద్దు చేశాము. అక్కడ సాధారణమైనటువంటి జీవన పరిస్థితులు నెలకొంటున్నాయి. అటువంటప్పుడు నా దేశాన్ని నేను చక్కబెట్టుకుంటున్నప్పుడు నువ్వు నా యొక్క సుప్రిమసీని, నా అధికారాన్ని, నా సార్వభౌమత్వాన్ని, నా యొక్క దేశ ఇంటిగ్రిటీని నువ్వు క్వశ్చన్ చేసినప్పుడు ఖచ్చితంగా దానికి ధీటైనటువంటి జవాబు చెప్పాలి అనేటువంటి ప్రతిస్పందన ఏ సాధారణ పౌరుడికైనా వస్తుంది. అదే ఫీలింగు ఈ ఆర్మీలో పనిచేసినటువంటి వాళ్ళకి, చేసి వచ్చినటువంటి వాళ్ళకి, చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా అనిపిస్తుంది. ఏంటి మనం దీనికి శాశ్వతమైనటువంటి సమాధానం చెప్పాలి అనేటువంటిది. ఎందుకంటే మనం గతంలో చూసామండి, మనం జవాబిచ్చాం, అయినా సరే అది సరిపోలేదు, ఆ ట్రీట్మెంట్ సరిపోలేదు. కాబట్టి ఖచ్చితంగా దీనికి ధీటైనటువంటి సమాధానం చెప్పాలి అనేటువంటి ఫీలింగ్ వచ్చిందండి. హిందువులపైన దాడి జరిగింది అనగానే అందరి రక్తం మరిగిపోయింది సార్. భిన్నత్వంలో ఏకత్వం అంటూ మేము జీవిస్తూ ఉన్నాము, మాపై ఈ దాడి ఏంటి అని చెప్పి అందరూ కూడా కదిలి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ టైంలో పాకిస్తాన్ సెనేటర్ అయినటువంటి పాల్వాషా ఖాన్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఏదైతే ఉత్తరప్రదేశ్లో మనం అయోధ్య రాముణ్ణి నెలకొల్పుకున్నామో, అక్కడ అయోధ్యలో రాముని ఆలయాన్ని తీసేసి మేము మసీదు కట్టుకుంటాము అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్స్ మీద మీ అభిప్రాయం? ఇప్పుడు చూడండి, పాకిస్తాన్కి ఫస్ట్ మతం తప్ప రెండో మార్గం కనిపించడం లేదండి.
అదొక ఇస్లామిక్ కంట్రీ అవడం వలన మనం సెక్యులర్ కంట్రీ అనేటువంటి విషయాన్ని అది మర్చిపోతుంది. ఒక హిందూ కంట్రీగా అది ట్రీట్ చేస్తుందండి. ఇది ఒక హిందూ కంట్రీ కాదు, హిందూ దేశం మాత్రమే కాదు, ఇది ఒక సెక్యులర్ దేశం, లౌకిక దేశము. ఇక్కడ ముస్లింలకి మనం ప్రాధాన్యత ఇచ్చాము, క్రిస్టియన్స్కి ప్రాధాన్యత ఇచ్చాము, సిక్కులకు ప్రాధాన్యత ఇచ్చాము, జైన బౌద్ధ మతాలకు జొరాస్ట్రియన్ మతాలకి కూడా మనం ప్రాధాన్యత ఇచ్చాము. ఇంత ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ భారతదేశంలో వాళ్ళు హిందుత్వ అనేటువంటి ఒక ముద్ర వేసి హిందుత్వం మీద ఆ స్టేట్మెంట్ కూడా మీరు చూడండి, వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు అంటే కేవలం హిందూ ముస్లిం అనేటువంటి ఒక స్టేట్మెంట్ మీదే. ఉగ్రవాదులు సర్వైవ్ అవుతున్నారు, వాళ్ళు జిహాద్ ప్రారంభించింది అందుకే. అక్కడ ఉన్నటువంటి ఈ పాల్వాషా ఖాన్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అదే విధంగా ఉంది. అసలు అయోధ్య నిన్ను ఏం చేసిందయ్యా, నాకు అర్థం కాదు. నువ్వు ఉగ్రవాదుల చేత దాడి చేయించడానికి ఇక్కడ ఉన్నటువంటి అయోధ్యలో ఉన్నటువంటి రామాలయానికి నీకేంటి సంబంధం? ఇది వాళ్ళ యొక్క మత మౌఢ్యాన్ని చూపిస్తుంది. వాళ్ళ మతతత్వ దశలో 3వ దశలో ఉన్నారండి. మతతత్వంలో 3వ దశ అంటే ఏంటి అంటే ఎదుటి మీద వైరుధ్యపూరితమైనటువంటి మతతత్వాన్ని చూపించడమే 3వ దశ అండి. ఆ విధంగా ఇక్కడ అయోధ్యలో మనం అక్కడ నిర్మించుకోవాలి అంటే ఏంటి, వాళ్ళ వ్యాఖ్యలు అనేటువంటివి మన దేశంలో అంతర్గత కల్లోహాలను సృష్టించాలి, హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టాలి అనేటువంటిది కనిపిస్తుంది, వాళ్ళ మత మౌఢ్యాన్ని చూపిస్తుందని. కానీ ఇక్కడ ఉన్నటువంటి మన ముస్లింలు వాళ్ళకి తెలుసండి, మనలో మనకి ఎన్ని వైషమ్యాలన్నా ఉండొచ్చు, ఎన్ని అభిప్రాయ భేదాలన్నా ఉండొచ్చు, కానీ దేశ భద్రత విషయం దగ్గరికి వచ్చేసరికి, దేశ సమగ్రత విషయం దగ్గరికి వచ్చేసరికి మనదందరిది ఒకటే మాట, ఒకటే బాట. అందుకే అసదుద్దీన్ గారు కూడా ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారండి. పాకిస్తాన్ ఉగ్రవాదం వదలకపోతే మీకు ధీటైనటువంటి భారతదేశం ధీటైనటువంటి జవాబు చెప్పవలసి ఉంటుంది అని చెప్పడం, మనం చేస్తున్నటువంటి చర్యలకు ఆయన ఓపెన్గా అంటే చెప్పకనే చెప్పారు, యుద్ధం అంటూ వస్తే మా దేశంలో ఏది ఉన్నప్పటికీ మాకు ఏ విధమైన సైద్ధాంతిక పరమైనటువంటి అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా మేమంతా ఒకటే, ఆల్ ఇండియన్స్ ఆర్ సేమ్ అనేటువంటి ఒక స్ట్రాంగ్ మెసేజ్ అక్కడ ప్రపంచ దేశాలకి పాకిస్తాన్కి పంపించడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఇలాంటి మేము రామ మందిరాన్ని కూలగోసి మేము మసీదుని నిర్మిస్తామంటే ఒకటి అంతర్గత కల్లోలాలని సృష్టించాలని చెప్పడం, రెండోది ఏంటి అంటే శత్రువు మీద ఇష్టం వచ్చినట్టు ప్రేలాపన చేస్తే మనం కూడా రిప్లై ఇస్తూ ఆ రిప్లైలో మన యొక్క స్ట్రాటజీని కూడా బయట పెడతామేమని చెప్పి వాళ్ళు ఈ ఒక్క మాటే కదండి, రకరకాలుగా రోజు ఒకరు స్టేట్మెంట్ ఇస్తున్నారు. కారణం ఏంటి అంటే మౌనం చాలా యుద్ధం కన్నా చాలా డేంజర్ అండి. యుద్ధం శబ్దం చేస్తుంది, మౌనం శబ్దం చేయదు, కానీ అంతకంట గందరగోళాన్ని సృష్టిస్తుందండి. ఇప్పుడు మనం యుద్ధం ముందు వచ్చేటువంటి ఆ నిశ్శబ్దం చాలా భయంకరంగా ఉంది. మోడీ గారి నుంచి ఒక స్టేట్మెంట్ రావట్లేదు. అలాగే ఇష్టం వచ్చినట్టు మన నాయకులు కూడా పాకిస్తాన్లో డిసిప్లిన్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నట్టు మన వాళ్ళు ఎవ్వరూ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. చేసే పని సైలెంట్గా చేసుకుని వెళ్తున్నాం. మన మౌనం వాళ్ళకి చాలా యుద్ధం కన్నా ప్రమాదకరంగా కనిపిస్తుందండి వాళ్ళకి. అందుగురించే ఇలాంటి స్టేట్మెంట్లు అనేటువంటివి భవిష్యత్తులో కూడా వస్తాయి. మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన ఐక్యత అనేటువంటిది మనం చూసుకుంటే సరిపోతుంది. ఇండియా నుంచి ఎటువంటి చర్యలు లేకపోవడం వల్లే ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు. 100% అండి. అంటే మనం రియాక్ట్ అవ్వాలి, రియాక్ట్ అయ్యి మనం ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఆ స్టేట్మెంట్ని వాళ్ళు అనలైజ్ చేసుకోవాలి. అనలైజ్ చేసుకుని చూడండి, మొన్న ఏమంటాడు వాళ్ళ ఎవరండి ఆయన, వన్ ఆఫ్ ది రక్షణ శాఖ మంత్రి, ఆయన ఏమంటాడు, మాకు భారతదేశము 36 గంటల్లో దాడి చేస్తుందన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మాకుంది. అయిపోయిందిగా 36 గంటలు, ఏమి ఎక్కడుంది అంటే ఏంటి, వాళ్ళకి టైం కావాలి. మనం లేదు ఇప్పుడు అప్పుడే చేయడం తర్వాత చేస్తామనో ఏదో ఒక స్టేట్మెంట్ కావాలి. మన వాళ్ళు అంత తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదు కదండి. మన పాలకులు తెలివైనటువంటి వాళ్ళు, డిసిప్లిన్ ఉన్నటువంటి ఫోర్సెస్ ఉన్నాయి, మొత్తం యూనిఫైడ్ కమాండ్ ఉంది మనకి. మనం ఎవ్వరం కూడా ఇష్టం వచ్చినట్టు మన స్టేట్మెంట్లు ఇవ్వడం లేదు. మన వ్యాఖ్యల ద్వారా వాళ్ళకి ఎటువంటి సమాచారం వెళ్ళట్లేదు. వాళ్ళు చాలా గందరగోళంలో ఉన్నారండి ఇప్పుడు. ఓకే సార్, మీరు అన్నట్టుగానే ఏ విధంగా అయితే భారత్ ప్రశాంతంగా ఉన్నటువంటి సమయంలో ఉగ్రదాడి చేసిందో అదే విధంగా భారత్ ప్రతీకార చర్య తీసుకుంటుంది. అంత సద్దు మణిగిపోయింది అనే వేళ అష్టదిగ్బంధనం చేస్తుంది, ఊహించని విధంగా దెబ్బ కొడుతుంది అని చెప్పి పలువురు చెప్తున్నారు. ఏమంటారు మీరు? ఎస్, దేర్ ప్రెడిక్షన్ ఈజ్ ఆల్సో రైట్ ఇన్ వన్ ఆఫ్ ది అనాలిసిస్. కానీ ఎప్పుడు ఉంటుంది? రేపే ఉండొచ్చు, ఎల్లుండే ఉండొచ్చు, లేకపోతే 6 నెలల తర్వాత ఉండొచ్చు. కానీ ఎప్పుడన్నది మాత్రం ఒక్కసారిగా జరుగుతుందండి, పెద్ద సర్ప్రైజ్. అది మాత్రం చాలా పెద్ద సర్ప్రైజ్. అది వాళ్ళకే కాదు, మనకు కూడా సర్ప్రైజే. అంటే ఇప్పటి వరకు నిరాశతో ఉన్న వాళ్ళ ఇండియన్స్ అందరూ కూడా
వావ్ ఏ విధంగా చేశారు అనే విధంగా ఉంటుందంటారా? యుద్ధం అనేటువంటిది ఎప్పుడూ కూడా అటాక్ కానీ ఆపరేషన్ కానీ యుద్ధం కానీ సర్ప్రైజ్ ఎలిమెంట్ అంటారు. దీన్ని ఏమంటారంటే సర్ప్రైజ్ ఎలిమెంట్ అండి. చిన్న చిన్న ఆపరేషన్స్లోనే మేము సర్ప్రైజ్ ఎలిమెంట్ని మెయింటైన్ చేస్తూ ఉంటామండి. సర్ప్రైజ్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో అవతల వాడు సిద్ధంగా ఉంటాడు, నువ్వు రా నేను కాలుస్తానని. ఏమీ జరగట్లేదు అనుకున్నప్పుడు చేయడం ఒక సర్ప్రైజ్. సరే వీళ్ళు సర్ప్రైజ్ ఎలిమెంట్ మెయింటైన్ చేస్తారు కదా, ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ మెయింటైన్ చేసినప్పుడు కాబట్టి లేట్గా వస్తారు కదా అనుకున్నప్పుడు వెంటనే అటాక్ చేయడం. ఇది సర్ప్రైజే, అది సర్ప్రైజే, ఏదైనా సర్ప్రైజే. ఇట్స్ ఎ టాక్టికల్ డెసిషన్ అండి. ఆ విధంగా ఈ సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనం ఇది బయట వాళ్ళు మన ఇన్ఫర్మేషన్ పాలకులు ఇవ్వాల్సినటువంటి సమాచారం కాదు, మన మిలిటరీ అధికారులు ఇవ్వాల్సినటువంటి సమాచారం కాదు. కానీ యాక్షన్ మాత్రం గట్టిగా ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా అనేటువంటిది ఆ అధికారులు నిర్ణయిస్తారండి. ఒకవేళ భారత్ పాకిస్తాన్ వరల్డ్ వార్ 3 స్టార్ట్ అయితే కనుక ప్రపంచ దేశాలు ఎవరికి మొగ్గు చూపుతాయి? అంటే భారత్ని సపోర్ట్ చేస్తుందా, పాకిస్తాన్ని సపోర్ట్? మీరు ముందే వరల్డ్ వార్ 3 అని వేసారు. అంటే ఇది వరల్డ్ భారత్ వర్సెస్ పాకిస్తాన్ ఎప్పుడు చూసినా అలాగే ఉంటుంది సార్, బగ్గుమంటూ. సో వరల్డ్ వార్ వైపు వెళ్ళేటువంటి అవకాశం లేదు. కానీ భారత్కి వార్ వన్ సైడ్ అంటే అండి, భారత్కి సపోర్ట్ చేసేటువంటి ఇప్పటికే 53 దేశాలు సపోర్ట్ ఇస్తున్నాయండి భారతదేశానికి. అలాగే అగ్రరాజ్యాల యొక్క సపోర్ట్ కూడా భారతదేశానికి ఉంది. మరి పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, న్యూట్రల్గా ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ చూడండి. పాకిస్తాన్కి ఈరోజు టర్కీ మద్దతు ఇవ్వచ్చు, ఎందుకంటే సైద్ధాంతిక పరంగా టర్కీ మద్దతు ఇస్తుంది, ఇరాన్ మద్దతు ఇస్తుంది. సరే టర్కీ ఇరాన్ మద్దతు ఇచ్చింది, అలాగే చైనా మద్దతు ఇవ్వను అని చెప్పకపోయినా నేను ఆల్రెడీ మన రక్షణ సిబ్బంది అలాగే అధికారులు అలాగే మన పాలకులు అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే చైనా సపోర్ట్ చేస్తుంది అనుకునే మనం వెళ్తాం. అమెరికా అటో 2 అడుగులు వేస్తుంది, ఇటో 2 అడుగులు వేస్తుంది. అమెరికా బ్లేమ్ కాకుండా ఏదైనా సరే యాక్షన్ తీసుకుంటుంది. అమెరికా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా 100% మద్దతు అనేటువంటిది ఇండియాకి ఇవ్వకపోయినా మ్యాక్సిమం మద్దతు ఇండియాకి ఉంటుందండి. మ్యాక్సిమం మద్దతు ఉంటుందండి ఇండియాకి. సరే, లేకపోతే భారతదేశం వైపు కనుక చూసుకున్నట్లయితే ఈ P5 కంట్రీస్లో 3 కంట్రీస్ మనకే ఉన్నాయండి. బ్రిటన్, ఫ్రాన్స్ మనకే సపోర్ట్ చేస్తాయండి. అలాగే ఇజ్రాయెల్ కనుక చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ ఆల్రెడీ సపోర్ట్ చేస్తుంది, మన చిరకాల మిత్రుడు అండి. P5లో లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తున్నారండి. అలాగే మనకి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు, నేపాల్ మనకే సపోర్ట్ చేస్తుంది, భూటాన్. అంటే వాళ్ళు మన ముందు చూసుకుంటే చాలా, అంటే వాళ్ళు మిత్రులే అండి, మనకు అవసరం. శత్రువులు ఉండకపోవడమే మనకి ఇంపార్టెంట్. సో వాళ్ళకి, అలాగే శ్రీలంకను కూడా మనమే తెచ్చుకుంటాం. ఇవన్నీ కూడా వీటితో పాటు ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కనుక మనం తీసుకున్నట్లయితే ఈ మిడిల్ ఈస్టర్న్లో ఉన్నటువంటి ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ కూడా భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నాయి. ఇరాన్, టర్కీ వదిలేసేయండి. ఇంకవి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబన్లు కూడా భారతదేశానికి సపోర్ట్ చేస్తారు, వాళ్ళు పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఉన్నారు. సో ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా భారతదేశం వైపే ఉన్నాయి. అదేవిధంగా డిమాండ్ కూడా వస్తుందండి, మీరు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఆక్యుపై చేసుకోండి, డిమాండ్ కూడా వస్తుందండి. మన ప్రజలు, మన దేశ పౌరులు కోరుకోవడం కాదు, ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. సో ఈ విధంగా కనుక మనం చూసుకున్నట్లయితే మనకి పాకిస్తాన్ అనేటువంటిది ఈరోజు దాన్ని మనం వంటర్ చేయలేదు, క్రమక్రమంగా లాస్ట్ 20 years గాను మనం ఏం చేసుకుంటూ వచ్చామంటే దాన్ని ఒక్కొక్క బలాన్ని నరుక్కుంటూ దాన్ని టోటల్గా పక్కన పెట్టుకుంటూ దాన్ని ప్రపంచంలో ఏకాకిం చేసుకుంటూ వచ్చామండి. సో ఆ విషయంలో చాలా డిప్లొమాటిక్ వార్ఫేర్లో వాళ్ళని వాళ్ళు చేసాం, ఓడించాం. అలాగే ఇప్పుడు ఈ డిప్లొమాటిక్ వార్ఫేర్లో డిప్లొమసీలో భాగంగా అత్యధికుల యొక్క మన ధర్మాన్ని మనం ఏదైతే ధర్మబద్ధంగా చేస్తున్నామో దాన్ని కన్విన్స్ చేయగలిగామండి అంతర్జాతీయంగా. సో ఈ విధంగా చూసుకుంటే భారతదేశానికి ఎక్కువ సపోర్ట్ ఉంది, పాకిస్తాన్ ఒంటరిగా మిగిలిపోయిందండి. ఇప్పుడు ఈ ఇండస్ వాటర్ ట్రీటీ యాక్షన్ ఏదైతే ఉందో దానివల్ల పాక్కి ఏమైనా ఎఫెక్ట్ జరిగిందంట? దీని మీద కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయండి. సింధు నదీ జలాలు ఏదైతే ఉందో మీరు చెప్పుకున్నంతగల దానివల్ల ఎఫెక్ట్ పడలేదు అనేటువంటి విషయం. చూడండి, ఈరోజు మనం నీళ్లు బంద్ చేసాము అంటే ఇది ఏదో నీజర్గా చేసింది కాదు. మనం దీని గురించి 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితమే మనం ప్లాన్ చేసుకుంటూ వచ్చాము.
కారణం ఏంటంటే ఓవర్ నైట్ ప్రాజెక్టులు నిర్మించలేమండి. కాకపోతే మనం ఏం చేయగలం అనేటువంటిది మనం చూపించగలం, అది విజయం. నేను ఒప్పుకోనండి. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు అంటే సింధు నదీ జలాలు ఆపడం వల్ల పాకిస్తాన్కి జరిగినటువంటి నష్టం ఏం లేదు, పెద్ద డ్యామేజ్ ఏం లేదంటే తప్పండి. ఒక భయాన్ని క్రియేట్ చేసాము. ఇప్పుడు భవిష్యత్తులో మనం దాని మీద కొన్ని ఆ యొక్క వాటర్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని నిలువరించేటువంటి సామర్థ్యాన్ని మనం పెంచుకుని మనం తిరిగి వదలవలసిన ఇప్పుడు ప్రస్తుతం వదిలేయాలండి, తప్పదు. మనం నిలువరించగలిగినంత వల్ల మనం నిలువరించాం, మిగిలినటువంటి జలాలు పంపించాలి, తప్పదు. నిర్మిస్తామండి, ప్రాజెక్టులు నిర్మిస్తాం. నెక్స్ట్ కమింగ్ 10 yearsలో కొన్ని ప్రాజెక్టులు నియమిస్తాం, కొన్ని కెనాల్స్ నియమిస్తాం, ఆ వాటర్ని డైవర్ట్ చేసుకుంటాం. ఇలాంటివన్నీ చేస్తే నెక్స్ట్ పరిస్థితి ఏంటి? శత్రువుకు ఒక ఆలోచన కలిగించాం. ఇప్పుడు మొట్టమొదటిసారి ఎప్పుడూ జరగంది సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ అతిక్రమించింది. ఎందుకు అతిక్రమించిందంటే నేను ఉగ్రవాదం చేయడం వల్ల. ఇప్పుడు నువ్వు చేసిన ఉగ్రవాద యాక్టివిటీ ఇంకోసారి చెయ్యి, మేము ప్రాజెక్టులు నిర్మించుకుంటూ వెళ్తాం. మీ యొక్క ఈ సింధు నదీ జలాల్లో ఉన్నటువంటి మిగులు జలాలన్నీ కూడా మేము 80% వాడుకునే విధంగా మేము ప్లాన్ చేసుకుంటాం. అప్పుడు నీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది భవిష్యత్తులో? ఆ విషయాన్ని మర్చిపోకూడదండి. అంటే ఇమీడియట్ అనేటువంటి జరగదండి, ఇవన్నీ కూడా ఇమీడియట్గా జరగాలని కాదు, ఇవన్నీ కూడా టైం పడతాయండి కొన్ని. కానీ ఒక మెసేజ్ మాత్రం స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళింది వాళ్ళకి, చాలండి అది. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి చూస్తే ఆర్థికంగా అట్టడుగున ఉంది సార్. మరి ఈ సమయంలో ఈ ఉగ్రదాడి వల్ల వారికి వారే గొయ్యి తవ్వుకున్నారని కూడా వినిపిస్తున్నాయి, ఏమంటారు? 100% వాస్తవం అండి. అసలు ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని వాళ్ళు ట్రబుల్స్లో పెట్టుకున్నారండి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఈవెన్ పాకిస్తానీ పౌరులు కూడా అక్కడ ఉన్నటువంటి మిలిటరీని పాలకుల్ని తిడుతున్నారు. ఒక 2 years బ్యాక్ మీరు చూసారో లేదో, అక్కడ పాకిస్తానీ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడులు జరిగి వాళ్ళ ఇంటిని తగలబెట్టేయడం అనేది మన ఇండియాలో ఎప్పుడైనా జరిగిందండి? లేదు. వీళ్ళకి తెలుసు ఇక్కడ ఆర్మీ ఏదైతే ఉందో పాకిస్తానీ ఆర్మీ ఇది రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. వాళ్ళు ఇండివిజువల్ ఎజెండాస్ని పబ్లిక్ ఎజెండాగా, ఇంటర్నేషనల్ ఎజెండాగా మారుస్తున్నారు. దేశంలో ఉన్నటువంటి వెల్ఫేర్ని పక్కన పెట్టి, ఇప్పుడు చూడండి ఇందాక మనం ఏం మాట్లాడుకున్నామండి, మన బడ్జెట్ అనేటువంటిది ఉచితాలు ఎక్కువగా ఇస్తున్నాము, రక్షణ బడ్జెట్ ఇవ్వడం లేదు, ప్రజలకి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి మా భారతదేశం ఇలా ఉంటే అక్కడ వాళ్ళకి తినడానికి తిండి లేదు. అలాగే వాళ్ళకి కనీస అవసరాలైనటువంటి ఆరోగ్యము, విద్య, వైద్యం ఏమాత్రం కూడా కాన్సన్ట్రేట్ చేయట్లేదండి గవర్నమెంట్ చేయనివ్వట్లేదు ఈ పాకిస్తానీ ఆర్మీ అనేటువంటిది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వ్యతిరేకత చూపిస్తున్నారు. ప్రజలకు కూడా ఇష్టం లేదు భారతదేశం మీద యుద్ధానికి వెళ్ళడం అనేటువంటిది. అసలు చూడండి, ఈ విధంగా పాకిస్తాన్ చేయకుండా భారతదేశంతో సత్సంబంధాలు నెలకొల్పుకుని, అలాగే ఇప్పుడు మనకి భూటాన్ లాగా, నేపాల్ లాగా, శ్రీలంక లాగా ఇలా ఇతర దేశాలు ఏదైతే ఉన్నాయో, ఈ దేశాలు ఏ విధంగా అయితే మన దగ్గర నుంచి సహాయాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయో అలాగే మంచి సంబంధాలు పెట్టుకుని మనతో సహాయం తీసుకుని ఉంటే ఈరోజు పాకిస్తాన్ యొక్క ఆర్థిక పరిస్థితి వేరేలా ఉండేది. కేవలం ఆ యొక్క పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని దగ్గర పెట్టుకుని ఉగ్రవాద చర్యలు అనేటువంటి ప్రోత్సహించడం ద్వారా ఇంకా నష్టపోయారండి వాళ్ళు. అంటే ఒక బలవంతుడైనటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి మాటికి అతన్ని సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే కెలకడం అండి. వెళ్ళి వాడిని ఏదో విధంగా టచ్ చేసి గొడవ తెచ్చుకోవడం. దానివల్ల ఎవరికి ఎక్కువ నష్టం ఉంటుందండి? పాకిస్తాన్కి ఎక్కువ నష్టం ఉంటుందండి. కాబట్టి ఇంతగా చిన్న భిన్నమైపోయినటువంటి ఈ పాకిస్తాన్ ఎలాంటి చర్యలు చేపట్టాలంటే ఫస్ట్ తన ఆర్థిక వ్యవస్థ మీద దృష్టి పెట్టాలి. ప్రజలకు అవసరమైనటువంటి సామాజిక అవస్థాపన సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో విద్య, వైద్యం మరియు ఆరోగ్యం, వీటి మీద వాళ్ళు దృష్టి పెట్టాలి. అది పెట్టడం మానేసి మన మీద పెడితే దానికి మరింత నష్టం జరుగుతుంది తప్ప ఏ మాత్రం కూడా దానికి ప్రయోజనం అనేటువంటిది జరగదు. సార్, మీరు చెప్పినట్లుగానే ఈ 3 రంగాల్లో విద్య, వైద్య, ఆరోగ్యం అసలు పాకిస్తాన్ పైన దృష్టి పెట్టుకోకుండా అసలు మన దేశంలో మన భూభాగమైనటువంటి ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉందో దాని మీద దృష్టి పెట్టడం, కాశ్మీర్ మా గుండెకాయ అనడం ఏ విధంగా చూడాలి? మత మౌఢ్యం అండి, మత మౌఢ్యం. అదేవిధంగా వాళ్ళ సర్వైబిలిటీ కూడా అండి. ఒకప్పుడు నడిచిందండి, ఈ కాశ్మీర్ని బూచిగా చూపించి భారతదేశంలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి ఇతర దేశాల యొక్క నుంచి ప్రయోజనం పొందడం అనేటువంటి ఒకప్పుడు నడిచింది. ఇప్పుడు నడవదండి. స్ట్రాటజీ మార్చాలి వాళ్ళు కూడా. మనతో స్నేహ సంబంధాలు పెంచుకోవాలి. మనతో యుద్ధం అనేటువంటిది వాళ్ళ నాశనానికి దారితీస్తుందండి. పోరు నష్టం పొందు లాభం అనేటువంటిది కరెక్ట్గా వర్తిస్తుందండి. వాళ్ళు మనతో యుద్ధం చేయడం మనిషి స్నేహం చేయమనండి, చూపిస్తాం. మనం ఇప్పుడు ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ఇస్లామిక్ కంట్రీస్తో మనం చూపించడం లేదా?
మనం వాళ్ళకి మన స్నేహాస్తాన్ని అందించడం లేదా? భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి అనేక మతాల వారు, అనేక జాతుల వారు, అనేక కులాల వారు మనం అంతా ఒక చోట కలిసి జీవించడం లేదా? భారతదేశానికి ఉన్నటువంటి ఆ గొప్ప ధర్మాన్ని నువ్వు వదిలిపెట్టి నువ్వు జిహాద్ అని చెప్పేసి నువ్వేం సాధించావు ఈరోజు? అక్కడ వాళ్ళ యొక్క పిచ్చి ఆలోచన ఎలా ఉంటుంది అంటే, జిహాద్లో మరణించినటువంటి టెర్రరిస్ట్కి అక్కడ స్వర్గంలో 72 మంది కన్యలు దొరుకుతారంటండి. ఏంటి ఆ పిచ్చి? ఆ పిచ్చి కాకపోతే ఆ యొక్క ఆలోచన విధానం ఏంటి అంటే, ఎక్కడున్నారు వీళ్ళు అనేటువంటిది ఆలోచిస్తే వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో మార్పు కూడా. విద్య లేదండి, అవిద్య, నిరక్షరాస్యత, మతమౌఢ్యం, ఇలాంటి సమస్యలతో పాకిస్తాన్ బాధపడుతుందండి. ఇలాంటి సమస్యలు వాళ్ళకి అంతర్గతంగా ముందు మన ఇల్లు చక్కబెట్టుకోవడానికి సరిలేదు, కానీ పక్కోడి ఇంటి మీద దాడి చేస్తావా నువ్వు? వాళ్ళ గురించి వాళ్ళతో స్నేహంగా ఉండి నువ్వు ఏదన్నా ప్రయోజనాన్ని పొందు, అలాంటివి చేయాలి తప్ప ఇలాంటి ఆలోచన వల్ల పాకిస్తాన్కి ప్రయోజనం లేదు. ఇంకా వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోకుండా మేము రామజన్మభూమి స్థానంలో మేము మసీదుని నిర్మిస్తామో, లేకపోతే మేము భారతదేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తామో, రక్తాన్ని ఏర్లే పారిస్తామో అని చెప్పి నువ్వు చెప్పావు అంటే అది నీ యొక్క నాశనాన్ని నువ్వు కొని తెచ్చుకున్నట్టే. ఈ పహల్గామ్ అటాక్ జరిగిన కొన్ని రోజుల తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ విదేశాలకు పారిపోయాడు అని చెప్పి కొన్ని వార్తలు వచ్చాయి. ఏంటి అసలు? కన్ఫర్మేషన్ లేదండి, దీని మీద ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. కారణం ఏంటంటే, ఒకటైతే వాస్తవం, ఆయన అసీం మునీర్ ఏదైతే ఉన్నాడో ఆయన గతంలో లాగా పిచ్చి ప్రాలాపనలు మానేశాడు. అర్థమైందండి. ఇది కేవలం దీనికి అందరికీ ప్రధాన సూత్రధారి ఈ చీఫ్ ఆఫ్ పాకిస్తానీ ఆర్మీ స్టాఫ్ ఎవరైతే ఉన్నాడో ఆ పాకిస్తాన్ ఆర్మీ చీఫే కారణం అనేటువంటి. రేపంటూ యుద్ధం అంటూ ఓడిపోతే ఫస్ట్ ఊరు తీసేది ఇతనే అని వాళ్ళ సొంత ప్రజలే చంపేస్తారండి ఇతన్ని. ఆ భయం అయితే ఉంది, వెనకడిగేశారు. అలాగే ఈరోజు మీడియాలో పాకిస్తానీ బార్డర్ని సందర్శించినటువంటి పాక్ ఆర్మీ చీఫ్ అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇందులో ఏ వార్తలు కూడా మనకు ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు లేదు. ఇవన్నీ వార్తలు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఒకటైతే వాస్తవం, ఇలాంటి సందర్భాల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు మన ఇండియా వరకు కాదు కానీ పాకిస్తాన్ వరకు కనుక చూసుకున్నట్లయితే వాళ్ళ కుటుంబ సభ్యులు అనేటువంటి వాళ్ళని సేఫ్ ప్లేసెస్లో, ఇప్పుడు చూడండి పాకిస్తాన్ ఆర్మీలో ఉన్నటువంటి అధికారుల యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్కడున్నారండి? అమెరికాలోను, బ్రిటన్లోను, ఆస్ట్రేలియాలోను, ఇలా ప్రపంచ దేశాల్లో ఉండి అక్కడ చదువుకుంటున్నారు, అక్కడ లగ్జరీ లైఫ్. ఇక్కడ ప్రజలు ఎక్కడున్నారండి? అక్కడ పందులు, మేకలు, గాడిదలు తిరుగుతున్నటువంటి స్లమ్ ఏరియాస్లో వీళ్ళు బతుకుతున్నారండి. చూడండి ద డిఫరెన్స్. సో యుద్ధం అంటూ వస్తే కనుక వాళ్ళని సేఫ్ సైడ్గా దాటించుకుంటారండి. ఇంకా పాకిస్తాన్ ఆర్మీ చీఫే పారిపోయాడు అనేటువంటిది ఉంటే కనుక ఆ వార్తలో ఐ డోంట్ థింక్ సో. ఆ విధంగా అందులో నిజాలు ఉన్నాయని, అతను బహుశా కొన్ని కారణాల వలన, వాళ్ళకి ఆల్రెడీ అర్థమైంది, బైక్ ఒప్పుకోకపోయినా వాళ్ళు చేసినటువంటి ఆ పిచ్చి పని, ఆ ఉగ్రదాడి వలన ఇంత సిచ్యువేషన్ వస్తుందని వాళ్ళు ఊహించలేదు. ఇప్పుడు వచ్చింది. దీనికి అందరికీ మూలకారకుడు ఎవరు అంటే ఆసిఫ్ మునీర్. ఫైనల్గా ఈ అటాక్ని అంతా కాసేపు పక్కకు పెడితే సార్, యాజ్ ఏ ఆర్మీ ఆఫీసర్గా మీ ముందు ఒక అటాక్ జరుగుతుంది, వస్తున్నారు అంటే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఖచ్చితంగా దానికి ధీటైన వీఆర్ పెయిడ్ ఫర్ దట్ అండి. వీఆర్ పెయిడ్ ఫర్ దట్. కారణం ఏంటి అంటే, డిఫెన్స్ ఫోర్సెస్ మీకు ఇంత అత్యున్నతమైనటువంటి లైఫ్, అలాగే జీతపత్యాలు, సౌకర్యాలు ఇవ్వడానికి కారణం ఏంటంటే మన దేశ సరిహద్దును, సమగ్రతను కాపాడడం అండి. కాబట్టి ఎవరైనా సరే, ఆ ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళ ప్రాణం పోయినా సరే 1 ఇంచు మన భూభాగాన్ని వదులుకోవడానికి ఇష్టపడరండి. దానికి ధీటైనటువంటి జవాబు చెప్పాలండి ఆ సమయంలో. అదేవిధంగా ఒకటి ఏంటి అంటే, బేసికల్లీ వీఆర్ హియర్ టు గెట్ పెయిడ్ టు కిల్ ద అదర్ పీపుల్ అండ్ ఎనిమీస్. మనం చావడానికి ఇక్కడ మనకి ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదండి, ట్రైనింగ్ ఇవ్వడం లేదు. ఎనిమీని చంపడం కోసం, వాడు మన దేశం మీద దాడి చేస్తే ధీటైన జవాబు చెప్పడం కోసం. సో నాతో సహా ఎవరైనా సరే, ఏ ఆర్మీ సోల్జర్ అయినా, ఏ ఆర్మీ అధికారైనా, ఎవరైనా సరే, ఏదర్ రిటైర్డ్ ఆర్ సర్వింగ్, ఒక్కటే అండి, మన దేశ సమగ్రతను కాపాడడంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా శత్రు యొక్క ప్రాణాలు తీయడమే మొదటి లక్ష్యం అండి ఎవరికైనా. మరి మొత్తానికి యుద్ధం ఏ క్షణం వచ్చినా ఏం జరగబోతుంది, అసలు ఏం జరుగుతుంది పహల్గామ్ దగ్గర కానివ్వండి, ఇండియాలో కానివ్వండి, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.